హలో నమస్తే అందరికీ వందనాలు మిత్రులారా. ఇదివరకు వీడియోలో బీసీ డి గ్రూప్ లో ఉన్నటువంటి ఒక 5-6 పేర్లు ప్రస్తావిస్తూ వీడియో చేయడం జరిగింది. రెవెన్యూ శాఖ మిత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చాలా పెద్ద రాష్ట్రం మనది. 2 కలిపితే 12 కోట్ల పైచిలుకుంటాం. వృత్తులన్నీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి, కానీ ప్రాంతాన్ని బట్టి పేరుతో పిలుస్తున్నారు. కొన్ని తెలంగాణ ప్రభుత్వం తీసి తిరిగి ఆంధ్రప్రదేశ్ పంపింది. నేను మరొకసారి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రిజర్వేషన్స్ అన్ని కూడా ఎక్కువ 90% క్షూద్ర కులాలే. ఇప్పుడు అగ్ర కులాలుగా పెద్ద కులాలుగా పేరు ముద్రపడ్డటువంటి కమ్మలు, వెలమలు, రెడ్లు, లింగాయతులు, వక్కలిగాలు, పటేళ్లు వీళ్ళంతా కూడా క్షూద్రులే కానీ అగ్ర కులాలుగా గుర్తింపు పొందారు. అంటే వాళ్ళు ముఖ్యమంత్రులు, బాగా డబ్బు పోగొట్టడం ఇటువంటి అన్ని కూడా అదయ్యారు, కానీ క్షూద్రులే. సనాతన బ్రాహ్మణుడు వీళ్ళ ఇంట్లోకి వస్తే అంటూ అయిందంటూ మళ్ళా నీళ్లు చల్లుకుంటారు, తులసి నీళ్ళతో చల్లుకొని పవిత్రం చేసుకుంటారు. ఆ విషయం మనకు కనపడదు, కానీ దేశానికి సంపద సృష్టించే వాళ్ళంతా క్షూద్రులే. మాటైనా, పాటైనా, ఆటైనా, లోహాలైనా, బంగారమైనా, ఇనుమైనా, మైలతుత్తమైన, తుత్తునాగమైన, డాన్స్ అయినా అన్ని రకాల పనులు క్షూద్రులే చేస్తారు. అందులో భాగంగానే ఏబిసిడి ఆయా ఆదాయాలను బట్టి, సంఘంలో ఉన్న మర్యాదలను బట్టి వాళ్ళకి ఏ కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి అనేది అనంతరామన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కర్ణాటకలో అయితే జస్టిస్ చెన్నపరెడ్డి ఒక రిపోర్ట్ ఇచ్చారు. తమిళనాడులో జనార్దనం కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళందరూ ఆయా స్థానాల్లో ఉండేటువంటి కులాల పేరు వృత్తులతో చేశారు. అద్భుతమైన రిపోర్ట్లు వచ్చినాయి. కొంతలో కొంత సమాజం ఎదుగుదలకు వచ్చింది. అందులో భాగంగానే ఇలా బీసీ డి గ్రూప్లో ఉన్నటువంటి ఒక 4 కులాల గురించి నేను మీకు చెప్తా. రెవెన్యూ శాఖ వారు తప్పకుండా వీళ్లకు ఈ పేరు ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఎక్కడైనా కూడా వాళ్ళ కులం పేరు చెప్పి అప్లికేషన్ ఇస్తే మీరు ఎంక్వైరీ చేసి తప్పకుండా సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇవ్వకుంటే మీరు నిలదీయండి. దరఖాస్తుదారులకు మీరు సర్వ హక్కులు ఉంటాయి మీకు. దయచేసి అక్కడికి పోయి చేతులు కట్టుకొని నిలబడకుండా మీరు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇదివరకు చేసిన 4 కులాలు కాకుండా ఇవాళ జింగర్ అనేది చాలా తక్కువ పాపులేషన్, ఒక 176 కుటుంబాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కలిపి. ఇంకొంచెం ఎక్కువ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఎక్కువ ఉంటారంటే, వీళ్ళంతా గుర్రాలకు మీద కప్పే బట్టలు, తర్వాత తోలుకు సంబంధించి కొన్నిసార్లు ఇది చేస్తాం. చెప్పులు కుట్టడమనే కాకుండా అదొక ఆర్టిస్టిక్ స్టిచ్ ఉంటుంది, ఒక కళాత్మకమైన కుట్టు ఉంటుంది. అది కింద పడేసి దానికి కాళ్ళు తొడిగిస్తారు. గుర్రానికి కళ్ళు కప్పేటట్టు కూడా కొన్ని తోలు ఉంటాయి. ఇటువంటి అన్ని కూడా తయారు చేస్తారు వీళ్ళంతా. అంటే ఇప్పుడైతే రాజులు లేరు, ఎవరు లేరు, ఖాళీ గుర్రాలు మాత్రం ఉన్నాయి. కానీ ఆ కింద కాలు పెట్టడానికి కిందికి పోయిన తర్వాత ఆ గొలుసు వేస్తే గుర్రానికి కష్టమైతే దానికి కాలు పెడతారు. తర్వాత గుర్రాల మీద ప్రయాణం చేసే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతారు వీళ్ళు. ఆ రోజుల్లో ఉండేవి కాబట్టి, ఆనాడు 100 సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి ఈ జింగర్ అనే కులము ఇంకా వేరే లేదు. ఇక జింగార్ 2 ఉంటాయి. సీరియల్ నెంబర్ 10లో బీసీ డి గ్రూప్లో ఇవ్వడం జరిగింది. ఈ జింగర్ అనే అప్లికేషన్ వస్తే మీరు తప్పకుండా ఇవ్వాలి మిత్రులారా. అలాగే సీరియల్ నెంబర్ 12లో కోస్తి అంటారు. వీళ్ళు కూడా బీసీ డి గ్రూప్ వాళ్ళే. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ నేత పని అంటే వీవింగ్ ప్రొఫెషన్ చాలా మంది బ్రిటిష్ పీరియడ్ నుంచి, అంతకంటే ముందు నుంచి కూడా, నేను బీసీ బి గ్రూప్లో కాదు, డి గ్రూప్లో కాదు, ఏ గ్రూప్లో అయినా చాలా మంది నేత పనిని రోజు అవసరం కదా. బట్ట అనేది ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు బట్ట అనేది అవసరం. కాబట్టి ఆ రకరకాల వృత్తులలో వీళ్ళు కూడా ఈ వృత్తిని చేపడతారు. తర్వాత వీళ్ళను పద్మశాలి వీళ్ళకు అటాచ్మెంట్గా ఉంటారు. తర్వాత వీళ్ళను దేవాంగులకు కూడా ఒక సపోర్టివ్గా ఉంటారు. అట్లా అని చెప్పి వీళ్ళేదో ఇది కూడా కాదు. పద్మశాలీలకు, దేవాంగులకు ఏ రకంగా కూడా వీళ్ళు ఆశ్రిత కులం కాదు. ఈ 2 కులాలకు ఆశ్రిత కులం కాదు, కానీ వీళ్ళు సపరేట్ ఎస్టాబ్లిష్ అయ్యారు. కానీ తక్కువ మందే ఉన్నారు. వీళ్ళు కూడా తక్కువ పాపులేషన్ ఉంది, తక్కువ కుటుంబాలు. 343 కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కొంచెం ఎక్కువ ఉంటారు. పాపులేషన్ వచ్చి 1145 మంది ఉన్నారు, అంతే. ఇంకంతకంటే ఎక్కువ లేరు. కోస్టి తర్వాత 13వ కులం ఇది. దీనికి కచ్చి అంటారు. కచ్చి కొత్త రకమైన కులం ఇది. ఎవరిస్తారో, ఏ సందర్భంలో ఎక్కడ సెటిల్ అయినారో తెలియదు, కానీ కచ్చి అనేది కూడా ఒక కులము. 3760 కుటుంబాలు ఉన్నాయి. తర్వాత 13,204 పాపులేషన్ ఉంది. వీళ్ళ సీరియల్ నెంబర్ 13 బీసీ డి గ్రూప్ లో ఉన్నారు. వీళ్ళు ఎక్కువ ఏంటంటే మన బుందేల్ఖండ్, తర్వాత వీళ్ళను తుపాకీ దళం అంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా నార్త్ ఇండియన్ కల్చరే ఉంటది. వాళ్ళు ఎట్లా ఎక్స్పోజ్ కావాలనో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళకున్న అమాయకత్వం, మండల ఆఫీస్ వెళ్ళి ఒక కులం సర్టిఫికేట్ తీసుకోవాలనే దాంట్లో లేరు వాళ్ళు. ఇంకా
పాపం అన్యాయంగా ఇదైపోతున్నారు. వాళ్ళు వస్తే మాత్రం మిత్రులు తప్పకుండా వాళ్ళకు కచ్చి అనే సర్టిఫికేట్ వేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఇంకోటి సూర్యబలిజ అంటే వీళ్ళను గణిక అని కూడా అంటారు, తర్వాత కళావంతులని అంటారు. రాయలసీమలో ఎక్కువ ఉన్నారు వీళ్ళు. అయితే సీరియల్ నెంబర్ 14 BCD గ్రూప్ లో 1411 కుటుంబాలను 5040 పాపులేషన్ ఉంది. ఎప్పటికీ వీళ్ళు వితంతువులు కారట. అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఎప్పటికీ వీళ్ళకి దేవుడితో పెళ్లి ఉంటుంది. రకరకాల నైపుణ్యాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. డాన్స్ అనే ఒక అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది వీళ్ళ దగ్గర. ఆ డాన్స్ తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద కుంభమేళాలు అవుతుంటే అక్కడ హారతులు ఇస్తారు. ఇప్పుడు అవన్నీ ఎవరు చేయడం లేదు. కాకపోతే ఆ రకంగా ఇప్పుడు ఉద్యోగాలు, వ్యవసాయాలు, వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్నారు వాళ్ళు. ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ వృత్తిని, రకరకాల వృత్తులు మనం ఒకసారి అనంతరామన్ కమిషన్ చూస్తే నాట్యం కూడా వీళ్ళ సొంతమే. అంటే ఆ దర్బారులో నాట్యం చేస్తే వాళ్ళు ఇచ్చే పారితోషికంతో జీవనం సాగించేది. ఇప్పుడు అలాంటివి ఏం లేవు కాబట్టి మామూలు జనజీవన స్వంతులు కలిసిపోయి రకరకాల పద్ధతుల్లో సెటిల్ అయ్యి వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. గణిక అనేది వస్తే తప్పకుండా వాళ్ళకు, లేకపోతే సూర్యబలిజ, గణిక, కళావంతుల ఈ మూడింటి పేరు మీద వచ్చినట్టయితే BCD గ్రూప్ సీరియల్ నెంబర్ 14 సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ వీడియో చూసి రెవెన్యూ వాళ్ళు ముఖ్యంగా అందరూ చూసి తెలుసుకుంటారని భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.